నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. కవిత ఒక ఇంటర్వ్యూలో ఇచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసి కూర్చోపెట్టారు కానీ ఆయనకి అంత స్థాయి లేదు అని మాట్లాడారు. అంటే ఇక్కడ రెండు వెర్షన్స్. ఫస్ట్ కవిత వెర్షన్ గురించి మాట్లాడుకుందాం మనం. అసలు పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గురించి తను మాట్లాడడం కరెక్టే అంటారా? ఇప్పుడు ఒక ఒపీనియన్ నీకు స్థిరం లేదని చెప్పి నాకు స్థిరం ఉందో లేదో చెప్పడానికి చాలా తేడా ఉంది. స్థిరం లేనివాడి విషయం గురించి ఫ్రమ్ ద డే వన్ నుంచి తండ్రి, కూతురు, కొడుకు ఎవరైనా సరే ఒకే మాట మీద ఉన్నారు. స్థిరం లేకుండా ప్రతిసారి నిలకడని, అనిశ్చితిని చాటుచుకుంటూ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇన్కన్సిస్టెంట్ని కన్సిస్టెంట్గా జస్టిఫై చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. అవి ప్రత్యక్ష రాజకీయాల్లో చూస్తూ ఎవరైనా సరే కాంటెంపరీ పాలిటిక్స్లో ఈ విధంగా రాజకీయాలు చేసిన వాడు అంటే ఎవరికి నచ్చదు. అంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు, తెలుగు జాతి గర్వించదగ్గ పని చేసిన ఓ మహనీయుడు నందమూరి తారక రామారావు. తెలుగువాడు తలెత్తుకుని ఎస్ నేను తెలుగువాడు అని చెప్పుకునే ఔదార్యాన్ని క్రియేట్ చేశాడు ఓ ప్రాంతీయ పార్టీ పెట్టి. అది తెలుగుదేశం ఉన్నత్యం. అలాగే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ స్థాయిలో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హననానికి గురై వ్యక్తిని పరిరక్షించుకోవడానికి ఒక ప్రాంతీయ పార్టీని ఆవిష్కరించుకొని జాతీయ పార్టీలు ఆడే చిన్న చితక రాజకీయ చదరంగంలో మేము బలికాము, మాకు అంటూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఇది తెలుగువాడు ఔదార్యం అని చాటుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ. ఇంకా మిగిలింది జనసేన పార్టీ. ఇదే కదా రీజనల్ పార్టీలు అక్కడ ఉన్నవి. ఇందులో పారసైట్ లాగా ఎవడో ఆచ్ఛేదంలోనే బతకడానికి తప్ప నాకంటూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, నేను ఈ పని చేయడానికి ఈ ప్రాంతంలో పార్టీ పెట్టానన్న ఒక్క ఉదాహరణ ఆయన ఇప్పుడు 2014లో పార్టీ స్థాపించిన కాడి నుంచి ఈ రోజు దాకా ఒకటి చూపించు. అదే కదా ఇన్కన్సిస్టెన్సీ అంటే. ఒకసారి పొత్తు, ఒకసారి ఏ పార్టీతో ఎందుకు పొత్తులో ఉంటాడో ఈ రోజుకి తెలియదు. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ తప్ప అన్ని పార్టీలతోనూ పొత్తుకెళ్ళాడు ఎక్సెప్ట్ కాంగ్రెస్. దాట్స్ ఇట్. నిలకడ లేదని మనం చెప్పక్కర్లే. అతనే నాకు శత్రువు లేదు, నా చేత కాదు అని చెప్పిన మాటకి వాళ్ళ కవిత గారు ఎవరైనా నేను కూడా అదే మాటకి కన్ఫైన్ అయ్యి మాట్లాడుతూ ఉంటాను. ఎందుకు అంటే ఇన్కన్సిస్టెన్సీ అన్నది నీకు ప్రజాస్వామ్యంలో ఒక గౌరవం, మర్యాద నిలబెట్టిన తర్వాత కూడా if you're still continuing with same inconsistency, obviously you have to face the criticism. ఇప్పుడు చాలా పార్టీలు పొత్తులు పెట్టుకోవడం సాధారణం, అది కాదంట్లే. బట్ ఐఎమ్ ఇన్కాంపిటెంట్ అని చెప్పి పొత్తు పెట్టుకోవడం అది ఫస్ట్ అవర్ టైం జరుగుతుంది. సో ఖచ్చితంగా కవిత గారు బై అబ్జర్వింగ్ ఆల్ దిస్, బై సీయింగ్ ఆల్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్న దగ్గర డెఫినెట్గా ఆవిడ ఫుడ్ డౌన్ చేసే విధంగా మాట్లాడడం 100% యాప్ట్. బికాజ్ వాళ్ళ నాన్నగారు కూడా ఏ రోజు ఆయన పేరు కూడా ఉటంకించకుండా కేసీఆర్ గారు ఏంటో అన్న దగ్గరే మాట్లాడాడు. ఆయన ఏ రోజు కూడా ఈ సంథింగ్ ఎల్స్ అన్న విషయం ఎవరు ఎస్టాబ్లిష్ చేయలేదు, ఆయనకైనా ఎస్టాబ్లిష్ కాలేదు. సో దట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ అ ఫ్యాక్ట్. అది మీరు దానికి ఒప్పుకుంటారు 100%. మరి కవిత కూడా ఎప్పుడు ఎలక్షన్స్లో నిలబడి గెలిచిన దాఖలాలు లేవు. ఎంపీగా గెలిచారు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్యే నిలబడి ఎంపీ నిలబడింది, ఓడిపోయింది రెండోసారి కూడా. ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది ఆవిడ. ఎన్నికల్లో గెలిచింది, నామినేటెడ్ పోస్ట్ కాదు ఆవిడది. సో ఎమ్మెల్సీ ఇచ్చారని అంటారు కదా. ఎమ్మెల్సీ ఇచ్చారంటే ఎమ్మెల్సీ గెలిచిన సీట్ అది. నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ఎమ్మెల్సీ కాదు ఆవిడది. ఓకే, మరి తను ఏం చేశారు సార్ ఇప్పటి వరకు తెలంగాణకి? నీకు ఇవాళ తెలంగాణ బోనాలు తెలియవా? తెలంగాణ బతుకమ్మ తెలియదా? ఆవిడ ఆవిష్కర్త, తెలంగాణ సంస్కృతికి పరిరక్షకురాలు. ఈరోజు దాకా తెలంగాణ సంస్కృతి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా పరిరక్షణే జరగలేదు. బికాస్ ఆఫ్ హర్ తెలంగాణ సంస్కృతి పరిరక్షించబడింది. మనం బతుకమ్మ ఆడామంటే ఆవిడ వల్లనే. అప్పటిదాకా బతుకమ్మ ఎవరు ఒలి దగ్గర పెట్టి ఆడలేదు, మనశ్శాంతిగా ఆడలేదు. ఆవిడ వల్లే బతుకమ్మ పుట్టింది అంటారు మీరు? అదే అనలేదు, ఆవిడ వల్ల బతుకమ్మకి ఔదార్యం పెరిగింది అంటున్నాను. అప్పటిదాకా గర్వంగా తెలంగాణ బిడ్డలు బతుకమ్మ ఆడుకోలేకపోయారు. కవితమ్మ ఎప్పుడైతే తెలంగాణ సంస్కృతి జాగృతి అని పెట్టిన దగ్గర నుంచి తెలంగాణ సంస్కృతి పట్ల కన్సర్న్స్ పెరిగాయి. అది గమనించండి. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీరు నచ్చిన కేసులు పెట్టుకుని అది అవునా కాదని మీరు తేల్చకుండా, లేక స్కాము, డోము, గోల్కొండ టూము, అయితే సెక్రటరీ పెట్టిన టూము అని చెప్తే ఎవడు వర్ణించలేరు, అభివర్ణించలేరు. ఇప్పటికి కూడా దాని మీద ఎలిగేషన్స్ మాత్రమే, అవైతే ప్రూవ్ అని కాదు. ప్రూవ్ అయినప్పుడు మాట్లాడదాం. అభియోగాలు మోపడం వేరు, అభియోగాలను ప్రూవ్ చేయకుండా జైల్లో డిస్కషన్స్ ఉన్నాయి కాబట్టి పెట్టడం వేరు. అవుట్కమ్ ఏంటన్నది మాట్లాడితే చాలా బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.